అందరికీ నమస్కారం అండి. జడ శ్రవణ్ కుమార్ గారని చెప్పి ఒక మాజీ జడ్జి గారు గుంటూరు జిల్లాలో చాలా సుపరిచితులు. చాలామందికి తెలుసు. అయితే ఈయన 2018లో జడ్జిగా పనిచేస్తూ రిజైన్ చేసి ఈ రాజకీయాల్లోకి వచ్చి టీవీ డిబేట్‌ల్లో మాట్లాడుతూ చాలామందికి నోటెడ్ అవ్వడం జరిగింది. అప్పటి 2019, 2024 మధ్యలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్‌ని విమర్శిస్తూ టీవీ డిబేట్లు చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత జై భీమ్ పార్టీ అని చెప్పి పెట్టి రాజకీయాలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన ఆ జై భీమ్ పార్టీ అని చెప్పి ఆయన మాల సామాజిక వర్గానికి ఏం న్యాయం చేశాడో తెలవదు కానీ ఈయన కూటమి గవర్నమెంట్లో సీట్లు అడగడం జరిగింది. అయితే దానికన్నా ముందు ఏం జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, 53 రోజులు జైల్లో పెట్టడం, అది చూసి పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వడం, కూటమిలో జాయిన్ అవ్వడం, ఆయన్ని చూసి బీజేపీ కూడా జాయిన్ అవ్వడం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఈయన దూరం పెట్టడం జరిగింది. ఎందుకు దూరం పెట్టారు అని అంటే యాక్చువల్గా ఈయన టీడీపీ తరఫున పోటీ చేయమన్నారు. ఈయన కాదు, జేబీఎం పార్టీ తరఫున సీట్లు ఇవ్వమని జరిగింది. సీట్లతో పాటు కొంత అమౌంట్ కూడా ఇవ్వమంటం జరిగింది. అయితే అది ఈ మధ్యన నాగరాజు గారు అని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ గారితో ఆయనతో ఇంటర్వ్యూ చేస్తూ, ఏమంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని 5 సీట్లు అడిగి 175 నియోజకవర్గాలకి ఒక్కొక్క దానికి ₹1,00,00,000 అడిగారంట కదా అని అడిగితే ఆయన నిస్సిగ్గుగా 1,00,00,000 కాదు 5 కోట్లు అడిగాను ఒక్కొక్క నియోజకవర్గానికి అని చెప్పడం జరిగింది. అంటే 5 సీట్లు 175 నియోజకవర్గాలు ఇంటూ 5 కోట్లు అంటే 875 కోట్లు ఈయనకి ఇవ్వాలి. ఈ రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి అని అంటే చూడండి ఒక్కసారి. 875 కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టేసుకోవచ్చు. ఈయన బేస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 45 లక్షల మంది మాల కమ్యూనిటీ సంబంధించిన జనాభా ఉండటం జరిగింది. దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం అన్ని పార్టీలు వాళ్ళకి కొన్ని సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఈయన వాళ్ళని బేస్ చేసుకుని ఈయన 5 సీట్లు నియోజకవర్గానికి 5 కోట్లు అడగడం జరిగింది. ఇక్కడ మనం చాలామంది డిబేట్లు చేస్తూ ఉంటారు, మేధావులు, సోకాళ్ళు మేధావులు అందరూ. ఇది కరెక్టేనా అంటే ఒక్కొక్క సీటుకి 5 కోట్లు అంటే ఏంటిది? అంటే ఎవరిని తాకట్టు పెట్టి ఈయన 875 కోట్లు అడిగాడు అంటే ఈయన నేనేదో నా కమ్యూనిటీకి సేవ చేస్తున్నానని చెప్పి వాళ్ళని తాకట్టు పెట్టి 875 కోట్లు అడిగాడా? 875 కోట్లు తీసుకుని ఆయన ఏం చేస్తాడు? సామాజిక వర్గానికి ఏమన్నా సేవ చేస్తాడా? ఎందుకు 875 కోట్లు అడిగామనంటే ఇదిగో పలానా కారణంతో అడుగుతున్నామనేది ఉండాలి కదా. నా సామాజిక వర్గానికి ఇది చేస్తాను, ఇది చేద్దాము, లేదా మీరు చెయ్యండి, ఏదో ఉండాలి కదా. అదేమీ లేకుండా అంటే దీన్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించాలనేది ఆయన ఆలోచన. కాబట్టి ఇది టీవీ డిబేట్లు చేస్తున్నటువంటి టీవీ5 మూర్తి గారు కావచ్చు, ఏబిఎన్ వెంకట్ గారు కావచ్చు, ఇలాంటి వాటిని కొంచెం హైలైట్ చేస్తే జనాలకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఏ పార్టీ ఎవరు పార్టీలు ఎందుకు పెడుతున్నారు, వెనకాల ఏం జరుగుతుంది, 1,000 కోట్లు అసలు వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి, దీని మీద మేధావులు అనేవాళ్ళు మాట్లాడితే చాలా బాగుంటుంది. దీనికి తోడు ఈ మధ్యన సునీల్ గారు అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు, సస్పెండెడ్ ఐపీఎస్ గారు ఈయనకి తోడై వీళ్ళిద్దరూ మాట్లాడేది ఏంటంటే మాల కమ్యూనిటీ 45 లక్షల మంది ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్కి మనకి డిప్యూటీ సీఎం ఇస్తే కాపులకి సీఎం అని చేసేద్దాం అని మాట్లాడతాం. తప్పు లేదు. ఎవరైనా కానీ రాజకీయంగా ఎదగాలనుకుంటారు, డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సునీల్ గారు సస్పెండ్ అయ్యి సిట్ ఎంక్వైరీలో ఉన్నాడు. ఆ ఎంక్వైరీలో ఆయన చేసింది ఏది బయటపడిపోద్దో అని ఒక రాజకీయ ముసుగు తొడుక్కోవడానికి ఈయన ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేయడం జరుగుతుంది.
సంస్థల్ని నాశనం చేయటం, వాటి నుంచి తప్పించుకోవడానికి రాజకీయ ముసుగు తొడుక్కోవడం. ఇది ఎంతవరకు సబబు? ఒక్కసారి టీవీ డిబేట్లు పెట్టే మేధావులందరూ కూడా ఇవన్నిటి మీద కొంచెం మాట్లాడితే చాలా బాగుంటుంది. నమస్కారం. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేయగలరు.